ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజలు భక్తులు అందరికీ భగవంతుడు కోటి దేవతల దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. భక్తుల కోసము ప్రజలు అందరి కోసం 21వ నెంబరు వీడియో చేసి పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. వీడియో చూసిన తరువాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పరమశివయ్య శ్రీమన్నారాయణ ఆరాధించే భక్తులు అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మీకు అందరికీ భగవంతుడి దయ వల్ల భక్తులకి ప్రజలకి మీరు అనుకునే కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతాయి. మీరు దేవుడు భక్తి కార్యక్రమంలోకి రాండి, పూజా కార్యక్రమాలు చేయండి. పరమశివయ్యని శ్రీమన్నారాయణ తోడుగా ఉంటాడు. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసి భక్తులు ప్రజలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా కామెంట్ రూపంలో తెలపండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు భక్తులకు నేను ఎన్ఎల్ఆర్ ఛానల్ ద్వారా చెప్పబోయేది ఏమిటంటే 60 సంవత్సరాల ముందు 1965వ సంవత్సరంలో ప్రతి పల్లెటూరులో శివాలయము, రామాలయము తప్పనిసరిగా ఉండేది. అప్పుడు మేము చిన్నపిల్లలం ప్రతిరోజు శివాలయంలో కానీ రామాలయంలో కానీ పోయి భజన కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఆ తర్వాత రాను రాను ప్రజల్లో భజన కార్యక్రమాలు తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజల్లో భక్తి ఉందని అనుకుంటున్నాం. అది నిజమైన భక్తి అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నవి. ప్రకృతి కూడా చాలా ఘోరంగా ఉంది. ప్రతి ఇంటిలో ఆరోగ్య సమస్యలు ఉన్నవి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దేవుడి సన్నిధికి భక్తి పూజలు గురించి దేవుడి కార్యక్రమం చేసే టైము మనకి వచ్చింది. నిర్మలమైన మనసుతో పూజా కార్యక్రమాలు, దేవుడికి పూజా కార్యక్రమాలు చేస్తే మంచి టైం బాగుంది. మనకి అన్నీ కలిసి వస్తాయి. ఓం నమ శివాయ. ఇప్పుడు పరమశివయ్య 21వ నెంబర్ వీడియో పంపుతున్నాను. ప్రజలు భక్తులు అందరూ పరమశివయ్య భజన కార్యక్రమాల్లో పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో పల్లెటూరులు అయితే పల్లెటూరు, మండలం అయితే మండలంలో, టౌన్ అయితే టౌన్లో, సిటీ అయితే సిటీలో, భక్తులు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఓం నమ శివాయ టెంపుల్ శివాలయం ఉంటే టెంపుల్లో ఉన్నటువంటి పూజారితో శివాలయంలో భజన కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తామని మాట్లాడండి. అలాగే శివాలయం టెంపుల్లో సంబంధించిన ధర్మకర్తలు ఉంటారు, ఆ టెంపుల్కి కమిటీ సభ్యులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి, ఒప్పుకుంటారు. డబ్బులు లేవా అని అంటే శివాలయంలో ధర్మకర్తలు కానీ అన్నారంటే, డబ్బులు లేవని చెప్పినారంటే భక్తులు ప్రజలు నేను చెప్పబోయే సందేశం ఏమిటంటే, మీరు ఉండే ఏరియాలో శివాలయం టెంపుల్ ధర్మకర్తలు దగ్గర మాట్లాడి శివాలయం టెంపుల్లో అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ పెట్టి సందాలు వసూలు చేయడానికి సందాలు రాసి బుక్ని తయారు చేసుకోండి. ముందు సందాలు తెలిసిన వారి దగ్గరికి పోయి దేవుడి కార్యక్రమం చేస్తున్నాము, సందాలు ఇవ్వండి అని అడగండి. ఖచ్చితంగా భగవంతుడి కార్యక్రమం కాబట్టి మీకు సందాలు ఇస్తారు. సందాలు ఇచ్చిన వారు ప్రతిరోజు భజన కార్యక్రమం ఉంది, మీరు తప్పనిసరిగా రాండి అని సందాలు ఇచ్చిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి పిలవండి. తప్పకుండా వస్తారు. మీరు భక్తులు ప్రజలు దేవుడు శివయ్య కార్యక్రమంలో చేసే దానికి ముందుకు పోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. శివయ్య దీవెనలు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి.
దయచేసి దేవుడి కార్యక్రమం ఇది, సిగ్గుపడకుండా ఈ కార్యక్రమాన్ని చేయండి. అంతా మంచి జరుగుతుంది. మీరు కార్యక్రమం చేసిన వెంటనే నా నెంబర్కి ఫోన్ చేయండి. 9603202161. ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి, పరమశివయ్య నేను ఎంతో సంతోషపడుతున్నాను, దైవ కార్యము చేస్తున్నారు కాబట్టి భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయండి. భగవంతుడి దీవెనలు మీ మీద, మీ ఊరి మీద, మీ టౌన్ మీద ఎల్లప్పుడూ ఉంటాయి. పరమశివయ్య భక్తుల్ని బిడ్డలుగా చూసుకుంటాడు. దైవ కార్యము చేయండి. నేను మీ మంచి నేను చెప్తున్నాను, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తుల అందరికీ ధన్యవాదాలు. భక్తులకి నా ఫోన్ నెంబరు ఇచ్చి ఉన్నాను, దయచేసి ఫోన్ చేసి మాట్లాడండి. భక్తులు ఈ వీడియో చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓం నమః శివాయ. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీ ఆంజనేయ. శివయ్య భక్తి పాట పంపుతున్నాను, విని ఆనందించండి. ఓం నమః శివాయ.